బ్రిటిష్ వాడు ఇచ్చిన సంప్రదాయాలు మనమెందుకు ఇంకా కంటిన్యూ కావాలి? ఇప్పుడు మన భారతదేశంలోనే ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర నుంచి రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆ ప్లేస్ మొత్తం మార్చేసి బ్రిటిష్ వాడి సంస్కృతి నుంచి మన సొంతది పెట్టుకున్నాం కదా! పార్లమెంటే మార్చేసుకున్నాం కదా! అట్లాగే ఇదివరకు బ్రిటిష్ వాడిని మస్ట్‌గా మన శాసనసభల్లో, పార్లమెంట్‌లో ఇద్దరు నామినేటెడ్ సభ్యులు బ్రిటన్ కమ్యూనిటీ నుంచి ఎన్నికతో సంబంధం లేకుండా ఆ కమ్యూనిటీ వాళ్ళిద్దరి పేర్లు సిఫార్సు చేస్తారు. వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్‌కి సీట్లు ఇవ్వాలని పెట్టారు. అలాంటి సంప్రదాయాలు కూడా మనం రద్దు చేసుకున్నాం కదా! అలాగే జీతం బ్రిటిషోడు అది పెట్టింది ఇప్పటికి ప్రపంచం అంతా ఫాలో అవుతుంది. నెలకొకసారి జీతమే. కానీ ఎందుకు నెలకి 2 సార్లు జీతం ఇవ్వకూడదు? ప్రతి నెల 15వ తారీఖు ఒకసారి, 30వ తారీఖు ఒకసారి జీతం ఇవ్వాలి అన్నటువంటి ప్రతిపాదన చేసుకొచ్చారు. అనుపమ్ మిట్టల్ ఎవరైతే ప్రామినెంట్ ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఏంజెల్ ఇన్వెస్టరు, అట్లాగే టెలివిజన్ పర్సనాలిటీ కూడా ఫౌండర్ అండ్ సీఈఓ పీపుల్ గ్రూపు, అట్లాగే మ్యాచ్ మేకింగ్ ప్లాట్‌ఫామ్ షాదీ.com కూడా సూత్రధారి. ఆయన ఇప్పుడు ఈ విధమైనటువంటి ప్రతిపాదన చేయడం అన్నటువంటిది చర్చనీయాంశమైంది.